పేర్ని నాని గారు పరిచయం అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో మంత్రిగా పదవి చేసి ఆయన ఏం చేశారనేది ప్రజలకు కూడా తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకు పడిపోవడానికి కారణం పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, ఇంకా కొంతమంది మంత్రులు, అంబటి రాంబాబు గారు, ఇంకా వాళ్ళకి ఏంటంటే అద్దు అదుపు లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటం, ఇవన్నీ చేసేవాళ్ళు గతంలో. ఈ మాటల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగి ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు నారా లోకేష్ గారు డిఎస్సి ఎగ్జామ్ పెట్టి టీచర్ పోస్టులను భర్తీ చేశారు. భర్తీ చేస్తే అందులో కొంతమందికి స్పోర్ట్స్ కోటా ద్వారా కొంతమందికి ఉద్యోగాలు కల్పించారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి అంటే టీచర్స్ లోటును భర్తీ చేస్తూ చెప్పిన విధంగా 16,300 చిల్లర పోస్టులను భర్తీ చేశారు. చెప్పిన విధంగా మెగా డిఎస్సి చేశారు. ఆఖరికి టీచర్లను తీసుకెళ్లి మందు షాపులో క్యూలో నుంచోబెట్టడానికి టీచర్లను ఉపయోగించారు. అది కూడా గత ప్రభుత్వంలో జరిగింది. ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయలేదు. చాలా మంది విద్యార్థులు నష్టపోయారు గత 5 సంవత్సరాల కాలంలో. ఎందుకు అంటే టీచర్లు లేక, అవసరమైనా కానీ రిక్రూట్మెంట్ చేయకుండా, ఇంకా ఏదేదో యాప్లు కల్పిస్తూ ఒక ట్యాబ్ ఇచ్చేస్తే సరిపోతుందా? డిజిటల్ బోర్డు ఉంటే సరిపోతుందా? మౌలిక వసతులు కల్పించారు కానీ టీచర్ లేకుండా చెప్పేది ఎవరు? డిజిటల్ బోర్డు ఇచ్చారండి. డిజిటల్ బోర్డు ఇచ్చారు, ట్యాబులు ఇచ్చారు, ఆఖరికి అన్నీ ఇచ్చారు. కానీ చెప్పేవాళ్ళు ఉండాలి కదా, అది మాత్రం చేయలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం టీచర్ పోస్టులు భర్తీ చేసింది. తర్వాత స్పోర్ట్స్ కోటా కింద కొంతమంది తీసుకున్నారండి. అది కూడా రూల్స్కి అనుగుణంగానే వెళ్ళారు. వెళితే ఇప్పుడు ఏమైందంటే గత ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, అసలు రిక్రూట్మెంట్ చేయకుండా టీచర్స్ని కాలం గడిపేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశారు. అది వాళ్ళ వైఎస్ఆర్సీపీ కడుపు మంట. ఇప్పుడు ఏంటంటే అక్రమాలు జరిగిపోయినాయి అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అక్రమాలు నిరూపించండి, నేను వచ్చి మాట్లాడతానని చెప్పేసి నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు పేరుని నాని గారు అంటున్నారు, నారా లోకేష్ నీకు జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు తోగవు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా, నువ్వెక్కడా? నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు, నీతో జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఏంటి అని చెప్పేసి వారి కార్యకర్తలు కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు ఒకటే గగ్గోళ్ళు పెడుతున్నారు. మాట్లాడటానికి మీకు తోగవు అని చెప్తున్నారు. సరేనండి, నారా లోకేష్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో తోగరని చెప్పి అనుకుందాం, సరేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు? ఆయన స్థాయి ఏంటి అంటే, ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు, ఇది 4వసారి. 3 సార్లు ఉన్న ముఖ్యమంత్రితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు తూగుతారా? మీరు చెప్తున్నారు కదా, ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యేసరికి మీరు ఎగిరెగిరి పడుతున్నారు. ఇది 4వసారి. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే వస్తారా? ఆయన స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి? మీరు చెప్పిందే కదా. అంటే స్థాయిని బట్టి మీరు సమాధానాలు చెప్తారా? స్థాయి కాదు, మీకు ప్రజలు మెచ్చుకోవాలి అంటే స్థాయి కాదు. మీరు చర్చకి సిద్ధమన్నారు పేర్ని నాని గారు. మనం గతంలో ఏ మంత్రి శాఖ చేశాం? మరి నోటిఫికేషన్ ఒక్కటి కూడా రాలేదేంటి? మరి గతంలో బొత్స సత్యనారాయణ గారు కూడా చేసినట్టున్నారు కదా విద్యాశాఖ మంత్రిగా. ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఏమండి, వాలంటీర్స్ జాబ్స్ ఇచ్చేశారు, ఘనంగా ఇచ్చారు. సచివాలయం ఉద్యోగులకి ఒక 15,000 రిక్రూట్మెంట్ చేశారు. మిగతా అన్ని ప్రైవేట్ జాబ్స్ని గవర్నమెంట్ చేశారు తప్ప, అది కూడా ఆర్టీసీ వాళ్ళని చేశారు తప్ప కొత్తగా పోస్టులు ఇచ్చింది లేదు. మీరు నారా లోకేష్ గారిని విమర్శించటం, మీరు ఆయన స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి? స్థాయి ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మీకు కావాల్సింది కదా, స్థాయి గురించి మాట్లాడటం కాదు. ఎవరు క్వశ్చన్ అడిగినా మీకు సమాధానం చెప్పగలిగే దమ్ముంటే అది స్థాయి. ఏ క్వశ్చన్ అడిగినా కానీ సాక్ష్యాధారాలతో వచ్చి మాట్లాడుతున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఇలా ఓపెన్గా, పేర్ని నాని గారు మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎటువంటి పేపర్ లేకుండా, ఇంకా కొంతమంది పేపర్లు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎటువంటి కార్యక్రమం అయినా సరే ఎందుకు పేపర్ లేకుండా మాట్లాడలేరు? పేపర్ ముఖ్యమంత్రి గారా? పేపర్ సబ్జెక్టు ఏదున్నా సరే సబ్జెక్టు చూసే మాట్లాడతారా?
ఏదనంటే కొంతమంది కవర్ చేస్తా ఉన్నారు, రుజువుతో మాట్లాడుతున్నారంట. ఏంటి మాట్లాడేది కూడా రుజువు కావాలా? 4 మాటలు మాట్లాడటానికి ఒక పేపర్ కావాలి. నారా లోకేష్ స్థాయి గురించి అని చెప్పేసి మాట్లాడుతున్నారు పేర్ని నాని గారు. ఇంకా కొంతమంది అధికార ప్రతినిధులు స్థాయి. మరి మీది పేర్ని నాని గారు, మీదే స్థాయి. ఏమండి స్థాయిల గురించి ఎందుకండి? మీకు సమాధానం చెప్పగలిగే ఇది ఉంటే ఎవరైనా చెప్పొచ్చు. ఏమండి ఎవరు కాకాని గోవర్ధన్ అనుకుంటా, ఏమండి పేరు అయితే సబ్జెక్ట్ టు కరెక్షన్ అంటే నాకు అతను ఎవరో పేరు తెలీదు, కాకాని అని పెట్టారు. నీ బ్రతుక్కి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటండి నీ బ్రతుక్కి అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి పట్టి మాట్లాడతారా? నీ బ్రతుక్కేంటండి అట్లా మాట్లాడతారేంటి కాకాని గారు? మనకేమో పదవుల కోసం అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం. ఎందుకులేండి, రాజకీయంగా మాట్లాడాలంటే చాలా వస్తుంది, కానీ స్థాయి గురించి కాదు. మళ్ళీ కాక్రోచ్ పార్టీ లెగుస్తున్నారు, కాక్రోచ్లు వస్తున్నారు అంటున్నారు. అంటే మీది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా, కాక్రోచ్ పార్టీయా? ఏంటండి కొత్తగా మీరు ఏదో కలుపుకుంటా ఉన్నారు కాక్రోచ్ల్ని? ఏమండి కాక్రోచ్లు నీతిగా నిజాయితీగా ఉన్నారు, చూస్తున్నాం కదా. మీరున్నారా నీతిగా నిజాయితీగా? మనం పరిపాలించేటప్పుడు ఒక రకంగా, పరిపాలించకపోతే ఒక రకంగా.